ఇటీవల మేఘాలయలో జరిగిన హనీమూన్ హత్య ఘటన మరొకముందే మరో దారుణ ఉదంతం జార్ఖండ్లో చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తనే కడతేర్చింది ఓ ఇల్లాలు. భర్త తినే ఆహారంలో పురుగుల మందు కలిపి ఇచ్చి అతని మరణానికి కారణమైంది. ఈ దారుణ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని గర్హ్వా జిల్లా బహోకుదర్ గ్రామంలో వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే బహోకుదర్ గ్రామానికి చెందిన సునీతాదేవి తన భర్త బుద్ధనాథ్ సింగ్ను ఈ నెల 15న హత్య చేసింది. వ్యవసాయానికి అవసరమని చెప్పి అంతకు ముందు రోజే ఆమె తన భర్త చేత పురుగుల మందు కొనిపించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత భర్త తినే సమోసాలలో ఆ పురుగుల మందును చాకచక్యంగా కలిపింది. సమోసా ముక్క విరిగి ఉండటాన్ని గమనించి బుద్ధనాథ్ సింగ్ ప్రశ్నించగా సునీతాదేవి మాయమాటలు చెప్పి వాటిని తినిపించింది. అలాగే తానే స్వయంగా చికెన్ వండి భర్తకు ప్రేమగా తినిపించింది. ఆహారం తిన్న కొద్దిసేపటికే బుద్ధనాథ్ సింగ్కు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో అతను అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఈ క్రమంలో కోడలు సునీతాదేవి ప్రవర్తనపై అనుమానం వచ్చిన మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. సునీతాదేవిని అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్లు నేరం అంగీకరించింది. గతంలో కూడా 2 సార్లు తన భర్తను చంపేందుకు ప్రయత్నించి విఫలమైనట్లు నిందితురాలు విచారణలో వెల్లడించింది. అయితే ఈ హత్య వెనుక గల స్పష్టమైన కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.